రోజుల తర్వాత యూ డూయింగ్ ఎ తెలుగు ఫిలిం అండ్ యాజ్ యూ సెడ్ దట్ మీ కిడ్ పుట్టిన తర్వాత ఇట్స్ బిన్ 7th month 8th month అప్పుడే మీరు ఓకే చేశారు. అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఇన్ దిస్? అంటే మీరు వెరీ గుడ్ క్వశ్చన్. అది this character is something that I have not done before. So it is, although it is a part of a thriller, eppudu Pooja Ramachandran ante oka thriller horror something like this only will come wild. But this character for the first time is something that is not part of that major thriller. So it's a very soft, it's a very different story, and what engaged me the most is that it's a real life, first time I'm acting in a film that is of a real life person's story. So that, and the conviction which Vidya was telling me the story, that I'm so glad that I decided to do it, because chala stories, I heard a lot of stories actually, but then somehow I was like, okay, this I can skip, I want to be with my baby, I will skip. But this was like really special, so I took my full family and came here for shoot, and I was like, I'm going to do this whatever happens. So I just fingers crossed that this character would be loved. It's very grand dialogue for me actually. యా, సో ఏంటంటే మీ క్యారెక్టర్స్ నాకు ఎక్కువగా గుర్తుండిపోయినాయి ఏంటంటే కొంచెం హడావుడిగా, కొంచెం కన్ఫ్యూజన్గా, కొంచెం టెన్షన్ పడుతూ విలనిజంగా ఉన్నప్పటికీ కూడా అలాంటివి చాలా చూస్తూ ఉన్నాను. ఇందులో మాకు చూపించింది చాలా తక్కువైనప్పటికీ కూడా వాయిస్ మాడ్యులేషన్ మారింది, అండ్ ఏంటో చాలా స్లోగా అలాంటివి ఉంది. ఎలాంటి టేక్ కేర్ తీసుకున్నారు ఇలాంటి వాటికి? ఏమన్నా లైక్ వర్క్షాప్స్ లాంటివి ఏమైనా చేయడం జరిగిందా ముందు? అండ్ మిగతా క్యారెక్టర్స్తో చూసుకుంటే దిస్ ఇస్ లైక్ వెరీ సెటిల్ డౌన్, చాలా కామ్ అండ్ కంపోజ్, బట్ ఇన్ ఏ రస్టిక్ లెవెల్. ఐ థింక్ ది ఏజ్ ఆఫ్ ది క్యారెక్టర్, ది డిమీనర్ ఆఫ్ ది క్యారెక్టర్ డిక్టేట్స్ అండి. అంటే ఆ స్టేజ్లో ఆయన ఏ ఫేజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి వచ్చిన మాడ్యులేషన్ అది. నేను అన్నాను కదా ఇందాక, నాకంటూ ఇలా మారుద్దాం అలా మారుద్దాం ఉంటుంది. ఆ టైము, ఆ ఫేజ్, ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఐ థింక్ అది ఫాలో అయ్యాను బేసిక్గా. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ముందు చేసిన సినిమాలు అన్నిట్లోనూ పాత్రలు ఇప్పుడు యంగర్ ఆర్ యూనో జిటరీ, ఒకసారి నేను డ్రగ్ అడిక్ట్ 3-4 చేశాను, అవి జిటరీగా ఉంటాయి. సో ఆ అన్సెటిల్నెస్, సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ ఉంది. దీనిలో కూడా ఇంకా వర్క్షాప్ అంటారా, ఐ థింక్ నథింగ్ స్పెసిఫిక్ యాజ్ అ వర్క్షాప్, బట్ డెఫినెట్లీ ట్రై టు గెట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఆయన గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం అనేది. But yeah, there's not much available actually. So it was a little tough job there. కొద్దిగా మనంతట మనమే కొద్దిగా హిస్టానిక్స్ డెవలప్ చేసుకుని ఒక ఎక్స్టెన్షన్ అయితే అలా ఉంటుంది అనేటట్టుగా ట్రై చేసాం. చూడాలి. నాకు పిచ్చ భయంగా ఉంది యాక్చువల్లీ ఫస్ట్ టైం, ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ మనలోంచి బయటకు వచ్చేది ఈజీ, బట్ ఇది వ్యాలిడేషన్ తోటి వస్తుంది కాబట్టి యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరే ఎంటైర్గా కనిపించిపోతున్నారు కాబట్టి సినిమా అంతా మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆల్ ద బెస్ట్ యాక్చువల్లీ మీకైతే. థ్యాంక్ యూ సో మచ్. Actually, some movies are like exactly like we act like the actors, right? The real life people, you ape them. But this was, I think, more of her vision of how her research and her vision and her conviction of how they would be. I think that, for me at least. But దాంట్లో ఏంటంటే we still add our human element. Yeah. That is there. We cannot miss that part of it. So అందుకే ఈ ఇన్సిడెంట్ I've never supported the incident by itself. Okay. But now that she has tried to get very clearly the incident, it's nothing to do with మనం ఒక ప్రొపగాండానా లేకపోతే ఇంకోటి అవన్నీ పక్కన పెట్టి జస్ట్ ఆ ఇన్సిడెంట్కి ఆ ఉన్న క్యారెక్టర్స్లో, అందుకే ఇందాక పొలిటికల్ ఆన్సర్, పాలిటిక్స్ ఉందా అంటే పాలిటిక్స్లో ఇది ఉందేమో కానీ దీనిలో పాలిటిక్స్ ఏం లేదు. వెరీ క్లియర్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్లో అలా జరిగింది అనేది తప్ప ఐ డోంట్ థింక్, అంటే నా వరకు నేను హత్య పడ్డవాడు కాబట్టి సో ఆ విషయం నాకు తెలుసు. నేను లేకుండా ఇన్ఫాక్ట్ మనం ఇందా నుంచి Danya Balakrishna has also done a very important role, who is on the other side basically, and I think that is the investigation.
దిస్ ఇస్ ది క్యారెక్టర్. సో సినిమాలో ఉన్న బ్యూటీ ఏంటంటే హత్య చేయబడ్డ పర్సన్ ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ సినిమా. ఏమండి నేను చనిపోయిన తర్వాత నాకు ఏం జరిగిందో తెలియదు. అదే స్టోరీ హ్యాపెన్స్ ఆఫ్టర్ మై మర్డర్, సో ఐ డోంట్ నో ఎస్ వాట్ హ్యాపెన్స్. మ్యూజిక్ డైరెక్టర్ గారు